श्रीमाताये नमः।
महारती हे गणेश महाराज इदे महारती अंदुको गणेश मंगल हारती अंदुको गणेश मंगल हारती मामनसे नीकु कर्पूर हारती मामनसे नीकु कर्पूर हारती अंदुको गणेश मंगल हारती मामनसे नीकु कर्पूर हारती मामनसे नीकु कर्पूर हारती ओम गणेशा 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 ओम गणेशा 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 ओम गणेशा 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 వినాయక్ నగర్ పద్మశాలి అధ్యక్షులు శ్రీ గాలిపల్లి భరత్ గారు ఈ గణేష్ ఉత్సవాల గురించి వాళ్ళ యొక్క సెలబ్రేషన్ గురించి వారి మాటల్లో విందాము. భరత్ గారు, మీరు ఈ వినాయక్ నగర్ పద్మశాలి సమాజంలో గణపతి పెట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? बोला गणपति बप्पा जय మార్కండేయ అందరికంటే మొదలు ఈ గణేశోత్సవ శుభాకాంక్షలు మన హిందూ ధర్మానికి, మన సనాతన ధర్మానికి మరియు మన పద్మశాలి బాంధవులకు అందరికీ, మన సమాజ కుల బాంధవులకు అందరికీ ఈ గణేశోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఏదైతే ఇప్పుడు మీరు అడిగారో 25 ఏళ్ళు మా సమాజానికి, మా నగరానికి, మా గణేష్ దేవునికి మేము ఈ పండుగ అయితే చేసుకుంటున్నాము. 25 ఏళ్ళు మరాఠీలో చెప్పాలంటే రౌప్య మహోత్సవి వర్షాన్ని ఇక్కడ మనము సాధన చేసుకుంటున్నాము. 25 ఏళ్ళు ఈ తాప మనకు పూర్తిగా అవుతుంది. అయితే ఈ తాప 25 ఏళ్ళు మా సమాజానికి పూర్తిగా అవుతున్నాయి. మా నగరానికి సుధా 25 ఏళ్ళు పూర్తిగా అవుతున్నాయి. మా సమాజంలో గణపతి పెట్టబట్టి సుధా 25 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. కావున మేము ఏడాదికి ఒక 4 నుంచి 5 పండుగలు చేస్తుంటాం. 4 నుంచి 5 పండుగలు అంటే హోలీ పండుగ అందరికంటే మొదలు, అది అయినాక మన ఉగాది పండుగ, పచ్చడ పండుగ మన హిందూ ధర్మానికి అందరికంటే పెద్ద పండుగ, అది అయినాక మన మార్కండేయ జయంతి, అది అయినాక మన రక్షాబంధనోత్సవము, అదైనాక మన గణేశోత్సవము. ఇలాంటి 4-5 పండుగలు మేము పెద్ద ఎత్తున చేస్తుంటాము. ఇందులో ఏదైతే ఇంకొక పెద్ద పండుగ ఉన్నదో ఆ పెద్ద పండుగ మన నవరాత్రోత్సవము. సిద్ధి వినాయక్ యువక మిత్ర మండలం అని ఒక మండలం ఉన్నది. మా సమాజానికి ఇప్పటి వరకు 7 నుంచి 8 పెద్ద మనుషులు మా సమాజంలో అధ్యక్షులుగా పనిచేశారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా కైలాసవాసి అయోధ్య మహేశ్వని గారు ఇప్పుడు మన మధ్యలో లేరు. అతను అప్పుడు బైరి సాంబయ్య గారు, మన అంజయ్య గారు, ఇలాంటి పాత పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈ సమాజాన్ని అప్పుడు ఏదో చిన్నగా 2 రూములు తీసుకొని దీన్ని స్థాపించారు, నిర్మాణించారు. అందులో ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద మనుషులు ఆ మాజీ బాడీలలో మన మల్పెద్ది సతీష్ గారు ఉన్నారు. కాబట్టి మల్పెద్ది సతీష్ గారు సుధా అప్పుడు ఆయన సుధా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. అయితే అప్పటి నుంచి వెళ్ళి అప్పుడే మేము ఒక సిద్ధి వినాయక్ యువక మిత్ర మండలాన్ని వాళ్ళు మాకు స్థాపన చేసి ఇచ్చింది. ఆ స్థాపన చేసిన సమాజాన్ని, ఆ స్థాపన చేసిన యువక మండలిని ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తున్నాము. అందులో మాకు ఇప్పుడు మొదలు అయోధ్య మహేశ్వని గారు, అది అయినాక బైరి సాంబయ్య గారు, అది అయినాక అంజయ్య గారు, అది అయినాక అతను అయిపోయినాక మన తౌడం సుదర్శన్ గారు గురించి చెప్పాలంటే అదైనాక తౌటం సుదర్శన్ గారు అందరికంటే ఎక్కువ ఏళ్ళు సేవ చేయడానికి ఏదైతే మోకా దొరికిందో ఆ మోకాలో మన తౌటం సుదర్శన్ గారు తట్టుపుడారిగా మరియు పుడారిగా మన దొంత రవి గారు, ఇప్పుడు ఉన్న సెక్రటరీ, ఇప్పుడు చాలులో ఉన్న మన క్యాషియరు దుర్గా పరమేష్ గారు అనే మన అందులో ఆ బాడీలో ఉన్నప్పుడు మన కొండం రవి గారు, అదైనాక ఉపాధ్యక్షులు గుర్రం రవి రాజేశం గారు, ఇలాంటి బాడీ అప్పుడు తయారైనాక వాళ్ళు
6 ఏళ్ళు ఆ బాడీని కంటిన్యూ చేసి ఆ ఉన్న సమాజాన్ని కచ్చా ఉన్న సమాజాన్ని పత్రాలుగా ఏదైతే అప్పుడు నిర్మాణించిన సమాజాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున చందాలు పెద్ద ఎత్తున మేనతో ఇవన్నీ చేసి బాగా పెద్ద ఎత్తున పైసలు జమ చేసి సుధా అప్పుడు వాళ్ళు ఈ సమాజాన్ని పక్కా కట్టి కింద మీద కట్టారు. ఈ సమాజము ఆయనే ఎప్పుడైతే రిజైన్ ఇచ్చినాక మన మాజీ పెద్ద మనిషి సింగం అంబదాస్ గారు సుధా ఇందులో చాలా పెద్ద ఎత్తున సేవలు ఇచ్చారు. 3 ఏళ్ళు అతను సుధా చాలా పెద్ద ఎత్తున సేవలు అందించాడు. అందులో సుధా మన అమృతం సీన్ గారు, అదేవిధంగా గెంటేల ప్రభాకర్ గారు, అదేవిధంగా దికొండ దత్తు గారు, అదేవిధంగా సామల శంకర్ గారు, ఇలాంటి బాడీ అప్పుడు సుధా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మేనేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బాడీ ఏదైతే ఉన్నదో మా అదృష్టమే. మేమైతే అనుకుంటాము 25 ఏళ్ళ గణపతి మేమేదైతే సాధన చేసుకుంటున్నాము ఇది మా అదృష్టము, అందరికంటే ఎక్కువ నా అదృష్టము. కాబట్టి ఈ 25 ఏళ్ళ గురించి మేము చెప్పాలనంటే చాలా సంఘర్షణ అయిన విషయాలు ఉన్నాయి. ఇక అవన్నీ చెప్పుకుంటూ కూర్చుండాలనంటే మన మాజీ పెద్ద మనుషులు సుధా అన్నీ ఇక చెప్పాలి. కాకపోతే ఇప్పుడైతే మేము ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేశాము. మొన్న శుక్రవారం నాడు 7వ రోజు నాడు బండారా ఉండే దగ్గర 800 నుంచి 1000 మంది అన్నాడు బండారా అన్నారు. అది అయినాక తెల్లారి సాటర్డే శనివారం నాడు ఆటల పోటీలు ఉండే. ఇక్కడ మహిళా శక్తి ఏదైతే ఉన్నదో ఆ మహిళా శక్తికి సుధా ఆటల పోటీలు పెట్టాము. అయినాక నిన్న హల్దీ కుంకుమ ప్రోగ్రాం ఉండే. హల్దీ కుంకుమ ప్రోగ్రాంలో దగ్గర 400+ ఆడోళ్ళు లేడీస్ వాళ్ళు మహిళా శక్తి ఇక్కడ మన సమాజంలోకి వచ్చి ఆ హల్దీ కుంకుమ ప్రోగ్రాంని జరుపుకున్నారు. అదే విధంగా ఇవాళ సత్యనారాయణ వ్రతము మరియు ఇప్పుడు మహాప్రసాదము ఛప్పన్ భోగ్ అటువంటి 56 రకాలుగా ప్రసాదం సుధా మనం ఇప్పుడు దగ్గర 2 గంటల సేపు ఆ ప్రసాదం పంచినాము. అదే విధంగా ఇప్పుడు మనకు రాబోయే కాలానికి కాపోయే నగర సేవకులు, భావి నగర సేవకులు, సమాజ సేవకులు వీళ్ళందరూ మనకు పెద్ద ఎత్తున చందాలు ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళని మనం పిలిచి అందరికీ సత్కారం చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాదిలా ఈ ఏడాది సుధా వాళ్ళు మాకు చాలా పెద్ద ఎత్తున సహకారం చేశారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే వాళ్ళు మా ఇంబడి ఉండాలని కోరుతున్నాము. ఇంకా రేపు చెప్పాలనంటే ఇంకా రేపటిది చెప్పాలనంటే రేపు ఏదైతే నిమజ్జనం రోజు ఉన్నదో దేవుడు అత్తాడు 11 రోజులు ఉంటాడు. మా ఇంట్లో సుధా 5 రోజులు ఉంటాడు. మిగతా వాళ్ళ కొంతమంది ఇళ్ళలో ఒక దినంన్నర ఉంటాడు. ఓంగా దేవుడు మాత్రము అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాము. కాకపోతే దేవుడు ఓంగా చాలా దుఃఖమైన భావన మాకు కలుగుతుంది. కాకపోతే ఇక రేపు మేము సాంప్రదాయం ప్రకారంగా ఏదైతే శాల్వా మరియు లడ్డు వేలం పాట జరుపుకుంటాము. అయితే శాల్వా వేలం పాట అన్నది ఏదైతే ఉన్నదో మా సీనియర్లు, మా మాజీ పెద్ద మనుషులు అందరూ వాళ్ళు దాన్ని కంటిన్యూగా చేసుకొచ్చేళ్ళు. ఎప్పటి సంది అయితే ఇప్పుడు 8-10 ఏళ్ళ నుంచి వెళ్ళి లడ్డు వేలం పాట సుధా మేము చాలు చేసాము. అందరికంటే మొదలు లడ్డు వేలం పాట అన్న విషయం ఏదైతే ఉన్నదో వినాయక్ నగర్ సమాజంలోకి వెళ్ళి చాలా అయింది అని కామద్గర్లో. కాకపోతే ఇప్పుడు 3-4-5 ఏళ్ళ సంది లడ్డు వేలం పాట సుధా మన మల్పెత్తి సతీష్ గారు, మన మాజీ పెద్ద మనిషి మన సమాజానికి, అతను ఆ లడ్డు స్పాన్సర్ ఇస్తుంటాడు. దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి సుధా ఆయనకు సుధా ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఎప్పటికీ ఇలాగే ఆయన మా సమాజానికి సేవలు అందించాలని కోరుతున్నాము. ఇక రేపు సుధా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు సుధా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. బోల గణపతి బప్ప మంగళమూర్తి గణపతి బప్ప. వినాయక నగర్ పద్మశాలి సమాజం ఏర్పడ్డాయి 25 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదలు మహేశ్వరం అయోధ్య గంటెల నారాయణ గారు దీని గురించి బాగా తిరగడం జరిగింది. మరియు అదే ఏర్పాటైన సంవత్సరమే గణపతి పెట్టడం జరిగింది. ఆ గణపతి పెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరము గణపతి పండుగ చాలా సంతోషంగా మరి అందరి ఆశీస్సులతోని చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత సిద్ధి వినాయక మిత్రమండలి కూడా ఏర్పడ్డది. సిద్ధి వినాయక మిత్రమండలి ఏర్పడ్డ తర్వాత సిద్ధి వినాయక మిత్రమండలి వారి తోడ్పాటుతో ఈ వినాయక నగర్ లోపల పద్మశాలి సమాజం ఏదైతుందో వినాయక నగర్ లోపల గణపతి ఉత్సవం ఇంకా కొద్దిగా కళ రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత
కొద్ది రోజుల తర్వాత కొద్దిగా అంటే బైరి సాంబయ్య కానీ వాళ్ళు చేయడం వలన సేవ పెరుగుతుంది, కళాక పెరుగుతుంది. మరియు ఇక్కడున్న ప్రస్తుతం వాళ్ళైతే మంచిగానే చేస్తాను, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరియు ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పండుగ సందర్భంగా ఈ కళ ఇప్పటి వరకు చేసినటువంటి ఈ రోజు ఉత్సవం వరకు అంతా కంప్లీట్గా మంచిగానే జరిగింది. కాబట్టి అందరికీ మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరినీ ఆహ్వానిద్దాం, ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం. ఏనుగు తలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ రారాయణగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు, అహంకారమణి చేసిండు. కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు, గడ్డి పరుకుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు.